Good morning, all of you. Today we discuss about poultry birds management. First one, chick management. Chick management, that is 0 to 8 weeks. మనం ఈ యొక్క చిక్ మేనేజ్మెంట్ అంటే చిక్స్ అనేవి వేటిని అంటామంటే వాటి యొక్క వయసు అనేది ఏంటంటే 0 నుంచి 8 వీక్స్ మధ్యలో ఉండే వాటిలన్నిటిని మనం చిక్స్ అని అంటాం. వాటి యొక్క మేనేజ్మెంట్ అంటే ఆ యొక్క చిక్స్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, వాటికి ఇచ్చే ఫీడ్ అన్నిటి గురించి అన్నమాట. ఫస్ట్, ఇన్ మోడర్న్ ఇండియా పౌల్ట్రీ ఫార్మింగ్ హ్యాస్ బికమ్ ఏ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ ఫర్ స్మాల్ ఫార్మర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్సెట్రా. ఈ యొక్క మోడర్న్ ఇండియాలో ఏంటంటే పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది అంటే చిన్న వ్యవసాయదారుల నుంచి అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం లేని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోళ్ల పెంపకం అనేది ఒక ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ కింద అయింది. ద ఆర్ట్ ఆఫ్ పౌల్ట్రీ కీపింగ్ హ్యాస్ నౌ బికమ్ సైన్స్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీని అంటే ఈ యొక్క కోళ్ల పెంపకం ఏదైతే ఉందో దాన్ని మనం దాన్ని చూసుకునే పద్ధతి అంతా కూడా ఒక సైన్స్ కింద మారింది. సో వన్ మస్ట్ నో లేటెస్ట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ about poultry farming to reach divided in this industry. సో అందుకే ఇది ఏంటంటే ఈ యొక్క కోళ్ళ పెంపకం అనేది ఒక వ్యవసాయం కింద మారింది. సో అందుకని మనం ఏంటంటే దేనికి సంబంధించిన అంటే ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మింగ్ ద్వారా కోళ్ళ పెంపకం ద్వారా మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రావాలి అంటే ఆ యొక్క ఇండస్ట్రీలో మనం కంపల్సరీగా దానికి సంబంధించిన లేటెస్ట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని తెలుసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ వన్, పర్చేస్ ఆఫ్ చిక్స్. అసలు ఈ యొక్క చిక్స్ అనేది ఏ విధంగా మేనేజ్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చి పర్చేస్, ఆ యొక్క చిక్స్ ని మనం కొనుగోలు చేయడం. ద ఇంప్రూవ్డ్ అండ్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ చిక్స్ షుడ్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ఏ reputed farm. While purchasing the chicks, one must have complete idea about the past record of the breed. ఈ యొక్క మనం ఏంటంటే ఆ యొక్క చిక్స్ ని కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క బ్రీడ్ అంటే మనం ఏ యొక్క జాతి కోడి పిల్లల్ని అయితే కొనాలి అనుకుంటున్నామో వాటి గురించి మనం తెలుసుకుని ఉండాలి. అలాగే ఏంటి మనం ఏ జాతిని సెలెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మనకి ఎక్కువ ఈల్డింగ్ అనేది వచ్చే జాతి రకం కోడి పిల్లల్ని మనం పర్చేస్ చేసుకోవాలి. అలాగే దాని గురించి పాస్ట్ రికార్డ్, ఆ యొక్క బ్రీడ్ కి సంబంధించిన పాస్ట్ రికార్డ్ అంటే దానికి అవసరమయ్యే ఖర్చు, దానికి సంబంధించిన ప్రాఫిటబుల్ ఇష్యూస్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి బ్రూడింగ్. ద కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చిక్స్ డ్యూరింగ్ 4 to 6 వీక్స్ ఈజ్ కాల్డ్ బ్రూడింగ్. ఈ యొక్క బ్రూడింగ్ అంటే ఏంటంటే మనకి 4 నుంచి 6 వారాల లోపు ఉండే చిక్స్ ని మనం వాటి యొక్క జాగ్రత్త మేనేజ్మెంట్ చేసే పద్ధతి అంతటిని కలిపి మనం బ్రూడింగ్ అని అంటాం. సక్సెస్ఫుల్ బ్రూడింగ్ విల్ లీడ్ టు ప్రొడ్యూస్ హెల్దీ పుల్లెట్స్ అండ్ ఇన్ టర్న్ టు హెల్దీ లేయర్స్. అలాగే ఈ యొక్క మన బ్రూడింగ్ అంటే ఈ యొక్క 4 నుంచి 6 వారాల మధ్య ఉన్న కోడి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకి ఒక హెల్దీ పుల్లెట్స్ అలాగే హెల్దీ లేయర్స్ అనేవి మనకి వాటి నుంచి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, ప్రిపరేషన్ బిఫోర్ డెలివరీ ఆఫ్ చిక్స్. అలాగే ఈ యొక్క బ్రూడింగ్ లో ఏంటంటే ప్రిపరేషన్ అంటే ఆ యొక్క చిక్స్ ని డెలివరీ చేసే ముందు మనం వాటిని ఏ విధంగా వాటిని చూడాలి. థరోలీ వాష్ అంటే మనం ఈ యొక్క కోడి పిల్లల్ని మనం కొనుగోలు చేసే కన్నా ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే థరోలీ వాష్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ ఆల్ వాల్స్, రూఫ్స్, ఫ్లోర్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్సెట్రా. మనం ఎక్కడైతే ఈ యొక్క కోడి పిల్లల్ని పెంచాలి అనుకుంటున్నామో అక్కడ ఉండే
ఏరియా, ఆ యొక్క వాల్స్, అలాగే రూఫ్స్, కింద ఉండే నేల మొత్తం అక్కడ ఉండే యూజ్ చేసే పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. అంటే క్రిమిరహితంగా మనం వాటిని మార్చుకోవాలి. బ్రింగ్ ద రూమ్ టెంపరేచర్ టు బ్రూడింగ్ లెవెల్, దట్ ఈస్ 90 to 95 degrees Fahrenheit 20 hours బిఫోర్ డెలివరీ ఆఫ్ చిక్స్. ఆ యొక్క మనం కొనుగోలు చేసిన కోడి పిల్లలు అనేవి మనకి దగ్గర డెలివరీ అయ్యే ముందే మనం ఏంటంటే అక్కడ ఉండే ఆ యొక్క హౌస్ అంత టెంపరేచర్ కూడా మనం బ్రూడింగ్ లెవెల్ టెంపరేచర్ కి ఆ యొక్క టెంపరేచర్ ని తీసుకురావాలి. ఆ యొక్క బ్రూడింగ్ లెవెల్ టెంపరేచర్ ఎంత అంటే 90 to 95 degrees Fahrenheit టెంపరేచర్ కి తీసుకురావాలి. నెక్స్ట్ వన్, ఆన్ డెలివరీ చిక్స్ షుడ్ బి అన్లోడెడ్ ర్యాపిడ్లీ అండ్ ప్లేస్డ్ జెంట్లీ ఇంటూ ద బ్రూడింగ్ ఛాంబర్స్. డెలివరీ జరిగే సమయంలో ఆ యొక్క చిక్స్ అన్నిటిని కూడా మనం అన్లోడ్ చేసినప్పుడు మనం ర్యాపిడ్ గా చేసి వాటిని ఈ యొక్క బ్రూడింగ్ ఛాంబర్స్, ఆల్రెడీ మనం ఏదైతే డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్న ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ యొక్క చిక్స్ ని డెలివరీ చేయాలి. While placing them in brooders, at least 10% of beaks of the chicks should be dipped in the water. మనం ఈ యొక్క చిక్స్ ని ఆ యొక్క బ్రోడర్స్ లో పెట్టే ముందు కనీసం 10% వరకు ఆ యొక్క బీక్స్ ని, వాటికి ఉండే బీక్స్ ఏవైతే ఉంటాయో కోడి పిల్లలకు ఉండే బీక్స్ ముక్కు, వాటిని మనం వాటర్ లో డిప్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రికాషన్స్. చిక్స్ షుడ్ బ్రూడ్ as far away as possible from the older birds. ఈ యొక్క చిక్స్ అనేవి ఏంటంటే ఓల్డర్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా త్వరగా బ్రూడింగ్ అనేది జరుగుతుంది. నో అవుట్ సైడ్ విజిటర్స్ షుడ్ బి అలౌడ్ ఇన్ టు ద బ్రూడింగ్ రూమ్ మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ బ్రూడర్ ఓన్లీ. అలాగే బయట నుంచి వచ్చే విజిటర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని యొక్క మనం ఎక్కడైతే చిక్ మేనేజ్మెంట్ బ్రూడింగ్ రూమ్ ఏదైతే ఉందో వాటిలోకి వాళ్ళని అలౌ చేయకూడదు. ఓన్లీ యొక్క బ్రోడర్ మేనేజ్మెంట్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుమతించాలి ఆ యొక్క బ్రూడింగ్ రూమ్ లోకి. నెక్స్ట్, హౌసింగ్. ద చిక్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ క్లీన్, డ్రై అండ్ వెల్ వెంటిలేటెడ్ షెడ్. అలాగే యొక్క చిక్స్ అనేవి మనం షెడ్ ఏదైతే ఇస్తున్నామో అక్కడ ఆ యొక్క షెడ్ అంతా కూడా క్లీన్ గా, అలాగే డ్రై, ఏదైనా వెట్ ఉండకుండా, అలాగే ఆ యొక్క షెడ్ లోకి గాలి వెలుతురు, వెంటిలేటెడ్ అంటే గాలి వెలుతురు అంతా కూడా మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. ద పౌల్ట్రీ షెడ్ ప్రొవైడెడ్ విత్ వైర్ మెష్ ప్రూవ్స్ మోర్ వెంటిలేషన్ అండ్ టు క్యారీ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద లిట్టర్. మనం ఆ యొక్క పౌల్ట్రీ షెడ్ అంతా కూడా వైర్ మెషెస్ ని ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ యొక్క వైర్ మెషెస్ వల్ల మనకి గాలి వెలుతురు అనేది ఎక్కువగా మనకి బాగా వస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క లిట్టర్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ని కూడా క్యారీ చేస్తుంది అది. ఫ్రెష్ ఎయిర్ మీన్స్ ఎయిర్ వితౌట్ డ్రాఫ్ట్స్ ఎక్సెస్ ఆఫ్ CO2 అమోనియా. అలాగే ఈ యొక్క వెంటిలేషన్ ద్వారా మనకి ఫ్రెష్ ఎయిర్ అని వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ అంటే ఏంటంటే ఈ యొక్క ఏ విధమైన డ్రాఫ్ట్స్ లేకుండా, అలాగే ఎక్సెస్ CO2 లేకుండా, అమోనియం అనేది ఏమీ లేకుండా మనకి ఈ యొక్క ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్, ఫీడర్ అండ్ వాటరర్స్. The growing chicks should be provided with a well-balanced feed. For the first 2 days, crushed maize should be scattered on paper to provide ready source of feed. ఫస్ట్ అంటే ఈ యొక్క చిక్ మేనేజ్మెంట్ లాంటి ఈ యొక్క కోడి పిల్లలకి మనం ఇచ్చే ఫీడ్, అలాగే ఫీడర్, వాటికి ఇచ్చే వాటర్ సోర్సెస్ అనేది ఏ విధంగా ఇస్తున్నామని, ఆ యొక్క గ్రోయింగ్ చిక్స్ ఏవైతే ఎదుగుతున్న కోడి పిల్లలు ఉంటాయో వాటికి మనం బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేది ఇవ్వాలి. వెల్ బ్యాలెన్స్డ్ ఫీడ్ మీన్స్ ఆ యొక్క మనం ఏదైతే ఆహారం ఇస్తున్నామో దాంట్లో ఆ యొక్క చిక్కి అవసరమైన అన్ని న్యూట్రియంట్స్ అన్ని ఆ యొక్క ఫీడ్ లో ఉండేలా మనం ఆ యొక్క ఆహారాన్ని మనం వాటికి ఇవ్వాలి. అలాగే ఆ యొక్క ఫర్ ద ఫస్ట్ 2 డేస్ కూడా ఏంటంటే ఈ యొక్క క్రష్డ్ మేజ్ ఏదైతే ఉంటుందో గోధుమను, ఆ యొక్క వాటిని మేజ్ ని మనం ఏంటంటే ఆ యొక్క పేపర్ మీద స్కేటర్ చేసి వాటికి ఫీడ్ కింద ఇవ్వాలి. వాటిలో ఏంటంటే చూసుకుంటే మనకి FSM, దట్ మీన్స్ ఫీడ్ స్టార్టర్ మెష్ ఎంత ఉంటుందంటే 20 నుంచి 22% వరకు ప్రోటీన్ కలిగి ఉండాలి. అలాగే
2500 kilocalories metabolized energy for the first 6 weeks of age. 6 weeks of ఏజ్ అంటే ఏంటంటే మనం ఆ యొక్క ఫస్ట్ 6 weeks ఆఫ్ ఏజ్లో కూడా మనం ఇచ్చే ఫుడ్లో మ్యాక్సిమం 20 నుంచి 22% ప్రోటీన్ కంటెంట్, అలాగే 2500 కిలో క్యాలరీస్ మెటబాలిక్ ఎనర్జీ అనేది వాటికి చేరే విధంగా మనం ఆ యొక్క ఫుడ్ని ఇవ్వాలి. వాటికి ఫీడర్ స్పేస్ ఆఫ్ 2.6 inches per bird or 1 tubular feeder for 25 birds should be provided. అలాగే ఈ యొక్క ఫీడర్ స్పేస్ అంటే అవి ఆహారం ఎక్కడైతే తీసుకుంటున్నాయో ఆ యొక్క ఫీడింగ్ స్పేస్ అనేది మనకి ఒక్కొక్క బర్డ్కి మ్యాక్సిమం 2.6 inches ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ప్రతి 25 బర్డ్స్కి ఒక 1 ట్యూబులర్ ఫీడర్ ట్యూబ్ అనేది ఉండేలాగా కూడా మనం వాటికి ప్రొవైడ్ చేయాలి. ద లిప్స్ ఆఫ్ ఫీడర్స్ అండ్ వాటర్స్ షుడ్ బి ఓన్లీ 5 centimeters in height from the level of filters so that chicks can reach feed and water. అలాగే ఏంటంటే ఆ యొక్క లిప్స్ ఆఫ్ ఫీడర్స్ ఏవైతే ఫీడర్స్ వాటి యొక్క ఉంటాయో వాటి యొక్క హైట్ అనేది ఓన్లీ 5 centimeters హైట్ ఉండే విధంగా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే 5 centimeters హైట్ ఉండడం వల్ల ఆ యొక్క చిక్స్ అనేవి ఈజీగా ఆ యొక్క ఫీడ్ని రీచ్ అయ్యి వాటర్ని అవి ఈజీగా ఆ యొక్క ఫుడ్ని అలాగే వాటర్ని తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అగైనెస్ట్ ర్యాంకిట్ మ్యారక్స్ డిసీజ్ ఆర్ యూజువల్లీ డన్ అట్ ద ఏజ్ ఆఫ్ 1 day. ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే మనకి ఆ యొక్క కోళ్ళల్లో చూసుకున్నప్పుడు మనకి వ్యాక్సినేషన్ అంటే ఒక్కొక్క డిసీజ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది పర్టికులర్ ఏజెస్లో మనం ఆ యొక్క కోళ్ళకి ఇస్తూ ఉంటారు. అదే మనం ఎగ్జాంపుల్ ర్యాన్కెట్ మ్యారక్స్ డిసీజ్ చూసుకుంటే కనుక అది ఏజ్ ఆఫ్ 1 day ఏజ్ ఉన్నప్పుడు ఆ యొక్క కోడి పిల్లలకి మనం ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. అలాగే ఈ యొక్క మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ డన్ దేర్ వ్యాక్సినేషన్ అట్ ద హ్యాచరీ యాజ్ ఏ సర్వీస్ టు కస్టమర్. అలాగే ఈ యొక్క హ్యాచరీస్లో ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కస్టమర్స్కి ఒక సర్వీస్ కింద అక్కడే అంటే ఎక్కడైతే హ్యాచింగ్ జరుగుతుందో అక్కడే మనకి ఫస్ట్ డే అప్పుడు ఆ యొక్క ఫార్మ్స్లో మనకి వ్యాక్సినేషన్ అనేది చేసి ఫార్మ్స్కి వాటిని అందిస్తున్నారు ఈ యొక్క హ్యాచరీ సర్వీస్ కింద. నెక్స్ట్ డీబీకింగ్ అంటే ఏంటంటే డీబీకింగ్ ఈజ్ అడ్వైజ్డ్ ఎట్ 6 to 10 days ఆఫ్ ఏజ్. ఈ యొక్క బీకింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే 6 నుంచి 10 రోజుల వయసు ఉన్నప్పుడు ఆ యొక్క డీబీకింగ్ అనేది చేస్తారు. ఈ యొక్క డీబీకింగ్ అంటే ఏంటంటే ట్రిమ్మింగ్ ఆఫ్ బీక్. దట్ మీన్స్ ఆ యొక్క బీక్ అనేది ఎక్కువ పొడవు అనేది పెరగకుండా ఆ యొక్క బీక్స్ని మనకి ట్రిమ్ చేస్తారు. ఏ విధంగా అంటే ఈ విధంగా మనకి ఆ యొక్క కోడి పిల్లల యొక్క బీక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క డీబేకింగ్ మెషిన్స్ యూజ్ చేసి వాటిని ఇక్కడ ట్రిమ్ చేస్తారనమాట. చిక్ అడాప్టర్స్ విత్ వేరియస్ రేజ్డ్ ఓపెనింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బ్లాక్ స్టైల్ డీబేకింగ్ ఎట్ దిస్ ఏజ్. అలాగే ఈ యొక్క చిక్ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క రేజ్డ్ ఓపెనింగ్స్ అనేవి బ్లాక్ స్టైల్ ఈ యొక్క ఏజ్లో మనకి బ్లాక్ స్టైల్ డీబీకింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. నాట్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ద బీక్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ కేర్ షుడ్ బి టేకెన్ టు మినిమైజ్ బ్లీడింగ్. అలాగే ఈ యొక్క బీక్ని మనం ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఓన్లీ 1/3 మాత్రమే ఆ యొక్క బీక్ని రిమూవ్ చేస్తారు. అలాగే మళ్ళీ ఇంకా ఏం జాగ్రత్త తీసుకుంటారంటే ఏ విధమైన బ్లీడింగ్ అనేది అంటే రక్తం కారకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్త అనేది తీసుకుంటారు. వెన్ ఫస్ట్ డీబీకింగ్ ఈజ్ ఎక్స్పర్ట్లీ పెర్ఫార్మ్డ్ ఇట్ ఈస్ యూజువల్లీ అన్నెసరీ టు రీడీబీక్ ఎట్ ఏ లేటర్ స్టేజ్. మనం మొదటిసారి ఎప్పుడైతే ఈ యొక్క డీబీకింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు కనుక మనం ఎక్స్పర్ట్గా అంటే కరెక్ట్గా ఆ యొక్క ప్రాసెస్ని మనం ఫాలో అయినట్టయితే కనుక నెక్స్ట్ వచ్చే స్టేజ్లో మళ్ళీ మనం మరొకసారి రీడీబీక్ చేసే అవసరం అనేది రాదు. నెక్స్ట్ ఇఫ్ డీబీకింగ్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూ టు high bird density, excessive light and climatic conditions, pullets may be debeaked again at the age of 12 to 16 weeks. అలాగే ఈ యొక్క డీబీకింగ్ని మనం ఎప్పుడు రిక్వైర్ అవుతుందంటే మనకి
ఆ యొక్క బర్డ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే లైట్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి అన్ని మనం ఈ యొక్క ఏజ్ ఎప్పుడు అంటే ఈ యొక్క డీబీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 16 వీక్స్, ఈ యొక్క 12 to 16 వీక్స్ ఏజ్ మధ్యలో కూడా మనం ఈ యొక్క డీబీక్డ్ అనేది మళ్ళీ ఇంకొకసారి చేయాలన్నమాట. యూజింగ్ మెథడ్స్ అండ్ ఎక్విప్మెంట్ సూటబుల్ ఫర్ దట్ ఏజ్. అలాగే మనం యూజ్ చేసే పద్ధతులు, ఉపయోగించే పద్ధతులు, అలాగే దానికి వాడే పరికరాలన్నీ కూడా ఆ యొక్క ఏజ్ కి మనకి సూటబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. దిస్ ప్రాసెస్ ఈస్ సోర్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ షుడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ 16 వీక్స్. అదే విధంగా ఇదేంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎక్కువ స్ట్రెస్ అనేది ఇస్తుంది ఆ బర్డ్స్ కి. సో అందుకని ఇదేంటంటే 16 వారాల తర్వాత ఈ యొక్క పద్ధతిని డీబీకింగ్ అనే పద్ధతిని మనం వాటికి ఆ యొక్క చిక్స్ కి చేయకూడదు. ఇది ఏంటంటే డీబీకింగ్ ప్రాసెస్. అలాగే ఆ యొక్క వాటి ఫస్ట్ చూసారా దిస్ ఈస్ డీబీకింగ్ కరెక్ట్ వే. ఇక్కడ ఏంటి అంటే ఆ యొక్క బీకింగ్ పైన కింద కూడా మనకి సమానంగా డీబీకింగ్ అనేది ఉంది. బట్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఇదేంటంటే డీబీకింగ్ రాంగ్ వే. దిస్ ఇస్ ద రాంగ్ వే. పైన ఒక విధంగా కింద మనకి బీకింగ్ ట్రిమ్మింగ్ అనేది ఏ మాత్రం జరగట్లేదు. ఇక్కడ పైన ఉంది, ఇక్కడ కింద జరగలేదు. దిస్ ఇస్ ద రాంగ్ వే అండ్ దిస్ ఇస్ ది కరెక్ట్ వే ఫర్ డీబీకింగ్. ఈ విధంగా మిషన్ సహాయంతో ఆ యొక్క కోళ్ళకి మనం ఆ యొక్క బీక్స్ ని ట్రిమ్ చేస్తారు. నెక్స్ట్ గ్రోవర్ మేనేజ్మెంట్. గ్రోవర్స్ అని వేటిని అంటామంటే 9 to 20 వీక్స్, దట్ మీన్స్ 9 నుంచి 20 వారాల మధ్యలో ఉండే ఆ యొక్క కోళ్ళని మనం గ్రోవర్స్ అని అంటాం. పీరియడ్ ఆఫ్టర్ బ్రూడింగ్ టిల్ సెక్సువల్ మెచ్యూరిటీ ఈజ్ రిఫర్డ్ యాజ్ గ్రోయింగ్ పీరియడ్. ఈ యొక్క బ్రూడింగ్ నుంచి మళ్ళీ అవి సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా ఉండే సమయాన్ని మనం ఏమంటామంటే గ్రోయింగ్ పీరియడ్ అని అంటాం. మేనేజ్మెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈజ్ హైలీ క్రిటికల్. ఈ యొక్క సమయంలో ఎక్కడైతే ఈ యొక్క గ్రోయర్ మేనేజ్మెంట్ ఉందో అక్కడ మనం వాటిని మేనేజ్ చేయడం చాలా క్రిటికల్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ లేయింగ్ బర్డ్స్ largely depends upon how well the pullets are reared during the growing period. అలాగే ఈ యొక్క లేయింగ్ బర్డ్స్ అంటే ఏంటి, గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి లార్జ్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ యొక్క పుల్లెట్స్ ఎలాగైతే మనం రేరుడ్ ఏ విధంగా మనం పెంచే పద్ధతి మీద ఈ యొక్క లేయింగ్ బర్డ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క గ్రోయింగ్ పీరియడ్ లో. ఫస్ట్ పౌల్ట్రీ షెడ్. The healthy pullets are transferred to the grower shed. Underdeveloped, diseased and other types of undesirable pullets are called out as early as possible. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ లో మనం ఏంటంటే మనం ఏవైతే చిక్స్ డెవలప్ అయి ఉంటాయో వాటిని మనం ఏంటంటే ఈ యొక్క గ్రోయింగ్ పీరియడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఓన్లీ హెల్దీగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం వాటిని గ్రోయర్ షెడ్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. రిమైనింగ్ అన్నిటిని కూడా డెవలప్ అవ్వలేని, అలాగే డిసీజ్ ఇన్ఫెక్టెడ్, అలాగే అన్డిజైరబుల్ పుల్లెట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని మనం ఏంటంటే వాటిని బయటికి అంటే వాటిని ఆ యొక్క గ్రోయింగ్ పీరియడ్ నుంచి బయటికి ఐసోలేట్ చేయాలి. ద పౌల్ట్రీ షెడ్ షుడ్ బి క్లీన్. ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గ్రోయర్స్ ఆర్ గివెన్ బిలో. ద పౌల్ట్రీ షెడ్ అనేది ఏంటంటే క్లీన్ గా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చి ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గ్రోవర్స్ ఆర్ గివెన్ బిలో. అలాగే ఈ యొక్క గ్రోవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమంటే దిస్ అంటే ఫ్లోర్, వాటర్, పెర్చ్ అండ్ నెస్ట్ స్పేస్ పర్ గ్రోయర్ ఫర్. అంటే ఈ ఏజ్ ప్రకారం మనకి ఫ్లోర్ స్పేస్ ఎంత ఉండాలి, ఫీడర్ స్పేస్ ఎంత ఉండాలి, వాటర్ స్పేస్, పెర్చ్ స్పేస్, నెస్ట్ స్పేస్. ఏజ్ చూసుకుంటే 8 నుంచి 12 వీక్స్ ఉన్న వరకు ఫ్లోర్ స్పేస్ అనేది 1.5 స్క్వేర్ ఫీట్ ఉండాలి. అలాగే ఫీడర్ స్పేస్ 2.5 స్క్వేర్ ఫీట్, వాటర్ స్పేస్ వచ్చి 3/4 స్పేస్, పర్చ్ స్పేస్, అలాగే నెస్ట్ స్పేస్. నెక్స్ట్ ఆ విధంగా ఏంటంటే డిఫరెంట్ ఏజెస్ లో మనకి ఈ యొక్క ఫ్లోర్ స్పేస్ ఎంత ఉండాలి, ఫీడర్ స్పేస్ ఎలాగ ఉండాలి, ఆ విధంగా నెక్స్ట్ పెర్చ్ స్పేస్ ఎలాగ ఉండాలి అనేది ఈ యొక్క టేబుల్లో మనకి చెప్తున్నారు.
Next, feeds, feeders and waterers. Feeding and watering space should be increased as the birds grow older as per recommendations. అలాగే మనం ఆ యొక్క కోళ్ళకి ఇచ్చే ఆహారం, అలాగే వాటర్ ఇవన్నీ కూడా మనకేంటంటే వాటి యొక్క వయసు పెరిగే కొద్దీ కూడా మనం వాటికి ఇచ్చే ఆహారం వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి యాజ్ పర్ రికమెండేషన్స్. The growers should be fed a good quality, well-balanced grower mash containing 15% fiber with proper minerals and vitamins. అలాగే ఈ యొక్క గ్రోవర్స్కి ఏంటంటే మనం ఇచ్చేది గుడ్ క్వాలిటీ వెల్ బ్యాలెన్స్డ్ గ్రోయర్ మ్యాష్ ఇవ్వాలి. దాంట్లో ఏంటంటే ఆ యొక్క మన ఫీడ్లో 50% ఫైబర్ కలిగి ఉండాలి. అలాగే వాటితో పాటు మినరల్స్, విటమిన్స్ అనేవి కూడా ప్రాపర్గా ఉండే విధంగా చూడాలి. చేంజ్ ఆఫ్ ఫీడ్ ఫ్రమ్ చిక్ మ్యాష్ టు గ్రోవర్ మ్యాష్. అలాగే ఈ యొక్క ఫీడ్ అనేది ఏంటంటే చిక్ నుంచి ఈ యొక్క గ్రాషర్ గ్రోవర్ మ్యాష్కి వచ్చేసరికి షుడ్ నాట్ బి డన్ సడన్లీ. మనం ఈ యొక్క కోడి పిల్లలకి నుంచి మళ్ళీ తర్వాత వచ్చే స్టేజ్కి ఇచ్చే వాటి యొక్క ఆహారంలో మార్పు అనేది సడన్గా రాదు. అదంతా కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా మనం మారుస్తూ రావాలి. The ratio should be changed in 12 days of time in 3 stages. దాన్ని కూడా ఏంటంటే 3 స్టేజెస్లో మనం 12 డేస్లో ఆ యొక్క ఫీడ్ని చేంజ్ చేస్తూ రావాలి. ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి 1 to 4 days మధ్యలో చిక్ మ్యాష్ 3 parts ఇచ్చి గ్రోవర్ మ్యాష్ 1 part ఇవ్వాలి. నెక్స్ట్ 2 to 4 days వచ్చేసరికి చిక్ మ్యాష్ 2 parts ఇవ్వాలి, గ్రోవర్ మ్యాష్ 2 parts ఇవ్వాలి. అంటే ఈక్వల్. అలా ఇది తగ్గించుకుంటూ మనకి ఈ యొక్క గ్రోవర్ మ్యాష్ అనేది పెంచుకుంటూ వచ్చారు. థర్డ్ వన్ వచ్చేసరికి 4 days చిక్ మ్యాష్ 1 part ఇచ్చి ఇక్కడ గ్రోవర్ మ్యాష్ అనేది 3 parts ఇచ్చారు. మనం గ్రాడ్యువల్గా ఏంటంటే ఈ యొక్క చిక్ మ్యాష్ ఫుడ్ అనేది తగ్గించి గ్రోవర్ మ్యాష్ పార్ట్స్ అనేవి మనకి పెంచుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఫీడింగ్ మెథడ్. Nowadays, poultry farmers are practicing the restricted feeding during the growing period. అలాగే ఈ యొక్క నవేడేస్ చూసుకుంటే కనుక ఈ యొక్క కోళ్ళ పెంపకం వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేది ఈ యొక్క గ్రోయింగ్ పీరియడ్లో, అంటే ఈ యొక్క గ్రోయింగ్ మేనేజ్మెంట్లో రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. 80% ఆఫ్ ఎడిబుల్ ఇంటేక్ ఈజ్ పెర్హాప్స్ ద బెస్ట్ మెథడ్. అలాగే 80% వరకు ఎడిబుల్ ఇంటేక్ అనేది బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు. ఫీడ్ రిస్ట్రిక్షన్ నెవర్ బి డన్ డ్యూరింగ్ బ్రూడింగ్ పీరియడ్. ఈ యొక్క ఫీడ్ రిస్ట్రిక్షన్ అనేది మనం బ్రూడింగ్ టైం, దట్ మీన్స్ చిక్ మేనేజ్మెంట్లో మనం ఈ యొక్క ఫీడ్ రిస్ట్రిక్షన్ మనం యూజ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఆఫ్టర్ 6 to 8 weeks ఆఫ్ ఏజ్ అండ్ మే బి టెర్మినేటెడ్ బై 20th week. అలాగే ఇది ఎప్పుడు ఈ యొక్క ఫీడ్ రిస్ట్రిక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మనం 6 నుంచి 8 వారాల వయసు అప్పుడు మనం దీన్ని ఇవ్వాలి. ఎప్పటి వరకు అంటే టెర్మినేటెడ్ బై ది 20th week. ఫీడర్ స్పేస్ మస్ట్ బి సఫిషియంట్ సో దట్ ఆల్ కెన్ ఈట్ ఎట్ ద సేమ్ టైం. ఈ యొక్క ఫీడర్ స్పేస్ అనేది మనకి సఫిషియంట్గా ఉండాలి. అలాగే సేమ్ టైం అన్నీ కూడా ఒకేసారి ఆ యొక్క ఫుడ్ని ఈట్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకి సజెస్టెడ్ పర్సంటేజ్ ఆఫ్ న్యూట్రియన్స్ కాంపోజిషన్ ఇన్ ఫీడ్, అంటే మనకి ఈ యొక్క ఫీడ్కి గ్రోవర్స్కి ఇచ్చే ఫీడ్లో మనకి పర్సంటేజెస్ న్యూట్రియన్స్ చూసుకుంటే కనుక ఐటమ్ చిక్ మ్యాష్, గ్రోవర్ మ్యాష్, లెగ్ హార్న్, లేయర్ మ్యాష్, సమ్మర్ అలాగే వింటర్. ప్రోటీన్ వచ్చి 20 to 21, 13 to 15 అండ్ సమ్మర్లో 16 to 18, వింటర్ 15 to 17. క్యాలరీస్ వచ్చి 1280 to 1330 అండ్ గ్రోవర్ మ్యాష్ 1250 to 1330. సమ్మర్లో 1280 to 1330 అండ్ వింటర్లో 1300 to 1400. నెక్స్ట్ ఫ్యాట్ వచ్చి 4 to 5 ఉండాలి. చిక్ మ్యాష్, గ్రోవర్ మ్యాష్ 3 to 4, సమ్మర్లో 4 to 5, వింటర్ 4 to 7. ఫైబర్ వచ్చి 3.5 to 4.5 అండ్ గ్రోవర్ మ్యాష్ 5 to 10, సమ్మర్ 3 to 5, వింటర్లో 3 ఉండాలి. కాల్షియం వచ్చి 1.201 ఇన్ గ్రోవర్ మ్యాష్, సమ్మర్లో 3 ఉండాలి, వింటర్లో 2.75
పర్సంటేజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి లేయర్ మేనేజ్మెంట్. ఇదేంటంటే 20 వీక్స్ ఆన్వర్డ్స్ మనకి యొక్క గ్రోవర్స్ నుంచి మనకి ఏంటంటే లేయర్స్ అనేవి వస్తాయి. ఈ లేయర్స్ పుల్లెట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద లేయర్ షెడ్ బిట్వీన్ 16 to 18 వీక్స్ ఆఫ్ ఏజ్. ఈ యొక్క పుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే ఈ యొక్క షెడ్స్ లో ఉంచుతారు. లేయర్ షెడ్ ఏదైతే ఉందో వాటిలో ఉంచుతారు. ఎప్పుడంటే ఈ యొక్క 16 నుంచి 18 వారాల వయసులో ఆ యొక్క పుల్లెట్స్ ని లేయర్ షెడ్ లో ఉంచుతారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఈజ్ టు ఫాలో ఆల్ అవుట్ ప్రాక్టీస్. మనకి ఎక్కువ ప్రాఫిట్ రావాలి అంటే ఏంటంటే ఆల్ ఇన్ ఆల్ అవుట్ అనే ప్రాక్టీస్ ని చేయాలి. అంటే ఏంటంటే ఆల్ ఇన్ ఈ యొక్క లేయర్ షెడ్ లోకి అన్నిటిని పుల్లెట్స్ ని పంపించాలి, లేకపోతే అన్నిటిని వదిలేయాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోక్. అలాగే ఈ యొక్క పద్ధతి వల్ల మనకి ఏంటంటే డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోక్ అనేది కంట్రోల్ అవుతుంది. In layer shed, 2/3 of the area of the side walls are kept open and fitted with wire mesh for proper ventilation. అలాగే ఈ యొక్క లేయర్ షెడ్ ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 2/3 ఆఫ్ ద ఏరియా అనేది సైడ్స్ దగ్గర చుట్టూ సైడ్ లో ఉండే ఏరియా మొత్తం 2/3 ఏరియా అనేది మనం వదిలేసి అక్కడ ఏంటంటే చుట్టూతా వైర్ మెషెస్ తో మనం వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క వైర్ మెషెస్ ని మనం యూస్ చేయడం వల్ల ఆ యొక్క లేయర్ బర్డ్స్ కి మనం ప్రాపర్ వెంటిలేషన్ అనేది దొరుకుతుంది. అకార్డింగ్ టు సీజన్స్ ద ఆప్టిమమ్ లేయర్ షెడ్ టెంపరేచర్ మస్ట్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 55 degrees Fahrenheit to 75 degrees Fahrenheit. అలాగే ఈ యొక్క సీజనల్ చేంజ్ ద్వారా ఆ యొక్క ఆప్టిమమ్ లేయర్ వాటి యొక్క టెంపరేచర్ అనేది కూడా ఏ రేంజ్ లో ఉండాలంటే 55 degrees Fahrenheit నుంచి 75 degrees Fahrenheit మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఫ్లోర్ స్పేస్. ఈ యొక్క ఫ్లోర్ స్పేస్ అనేది ఎంత ఉండాలంటే 2 square feet పర్ బర్డ్ ఇన్ డీప్ లిట్టర్ సిస్టమ్. మనం అలాగే ఏంటంటే డీప్ లిట్టర్ సిస్టమ్ అనే సిస్టమ్ లో చూసుకుంటే ఒక బర్డ్ కి మనం 2 square feet ఏరియా ఉండేలా చూడాలి. అలాగే కేజ్ సిస్టమ్ లో అయితే 1 square feet ఏరియా ఉండేలాగా చూడాలి. నెక్స్ట్ ఫీడర్స్ అండ్ వాటర్స్. పర్ 100 birds 4 large tube feeders are sufficient. ఈ యొక్క ఫీడ్ అలాగే ఫీడర్స్ దట్ మీన్స్ మనం ఎట్లా అయితే ఫీడింగ్ ఇస్తున్నామో ఆ యొక్క తొట్టులు అలాగే వాటర్ పెట్టే గిన్నెలు కానీ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏంటంటే ప్రతి ఒక్క 100 birds కి ఒక 4 లార్జ్ ట్యూబ్ ఫీడర్స్ అనేవి సరిపోతాయి మనకి. 1 ట్యూబ్ ఫీడర్ ఫర్ గ్రిట్ ఆర్ ఆయిస్టర్ షెల్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎవ్రీ 250 పుల్లెట్స్. అలాగే ప్రతి ఒక్క 250 పుల్లెట్స్ కి ఫర్ ఎవ్రీ 250 పుల్లెట్స్ కి మనం ఒక 1 ట్యూబ్ ఫీడర్ అంటే ఈ యొక్క ఆయిస్టర్ షెల్ కి సంబంధించి ఒక 1 ట్యూబ్ ఫీడర్ ని మనం ఉంచాలి. మినిమం 1 inch ఆఫ్ డ్రింకింగ్ స్పేస్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ బర్డ్. అలాగే మినిమం మనం ప్రతి ఒక్క బర్డ్ కి 1 inch స్పేస్ అనేది ఇవ్వాలి. దేనికంటే అవి వాటర్ తాగడానికి మనం మినిమం కనీసం ఒక ఇంచ్ స్పేస్ అనేది ప్రతి ఒక్క బర్డ్ కి ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈస్ చేంజ్ ఆఫ్ గ్రోవర్ మ్యాష్ టు లేయర్ మ్యాష్ షుడ్ బి డన్ ఇన్ 6 days ఆఫ్ టైం. అలాగే ఇక్కడ మనకి ఎలాగైతే చిక్ మ్యాష్ నుంచి మనకి గ్రోయర్ మ్యాష్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చామో గ్రాడ్యువల్ గా, అలాగే ఇక్కడ గ్రోవర్ మ్యాష్ నుంచి లేయర్ మ్యాష్ వాటి యొక్క ఫీడ్ ని కూడా మనం ఇన్ ద టైమ్ ఆఫ్ 6 days లో వాటిని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ 2 days లో మనం గ్రోవర్ మ్యాష్ ని 3 parts అలాగే ప్లస్ లేయర్ మ్యాష్ 1 part. ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఇందాక ఫస్ట్ చెప్పుకున్న మనం చిక్ మ్యాష్ నుంచి గ్రోవర్ మ్యాష్ కి ఎలా వచ్చామో ఇక్కడ కూడా అదే విధంగా ఫస్ట్ గ్రోవర్ మ్యాష్ ని 3 parts ఇస్తాం, లేయర్ మ్యాష్ ని 1 part. తర్వాత గ్రాడ్యువల్ గా ఏంటంటే ఈ యొక్క గ్రోవర్ మ్యాష్ ని తగ్గించుకుంటూ లేయర్ మ్యాష్ ని పెంచుకుంటూ మనం ఆ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క లేయర్ మ్యాష్ అనేది ఫీడ్ అనేది వాటికి ఇవ్వాలి. నెక్స్ట్ లైట్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎగ్ ప్రొడక్షన్. ఈ యొక్క లైట్నింగ్ అంటే వెలుతురు మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ లో మెయిన్ రోల్ ని ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. కాజింగ్ ద ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ ద ఫౌల్స్ విచ్ స్టిమ్యులేట్స్ ద ఓవ్యులేషన్.
ఎందుకంటే ఈ యొక్క ఓవ్యులేషన్ జరగడానికి ఏది స్టిమ్యులేట్ చేస్తుందంటే ఈ యొక్క లైట్ అనేది మనకి ఏంటంటే ఆ యొక్క వెలుతురు అనేది పడడం వల్ల ఫిజియోలాజికల్ చేంజెస్ అవి జరిగి మనకి ఈ యొక్క ఓవ్యులేషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది లైట్ అనేది. ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రమ్ డే ఓల్డ్ టు అండ్ పైలట్ ద లేయింగ్ సైకిల్. అలాగే ఈ యొక్క లైట్నింగ్ ప్రాసెస్ అనేది మనకి ఒక లేయింగ్ సైకిల్ అంటే అవి గుడ్లు పెట్టే వరకు కూడా మనకి డే ఓల్డ్ నుంచి ఎండ్ పైలట్ వరకు కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఈ యొక్క లైట్నింగ్ ని మనం ఇవ్వాలి. 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైట్నింగ్ షెడ్యూల్స్. అలాగే ఈ యొక్క లైట్నింగ్ ఇచ్చే దాంట్లో మనకి 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, నెవర్ ఇంక్రీజ్ డే లెంత్ ఫర్ గ్రోయింగ్ పుల్లెట్స్. అలాగే ఏవైతే గ్రోయింగ్ పుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడు కూడా డే లెంత్ ని మనం ఇంక్రీజ్ చేయకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చి నెవర్ డిక్రీజ్ డే లెంత్ ఫర్ లేయింగ్ హెన్స్. అలాగే ఏవైతే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి డే లెంత్ అనేది డిక్రీజ్ చేయకూడదు. సో దీన్ని బట్టి ఏంటంటే గ్రోయింగ్ పుల్లెట్స్ కి డే లెంత్ అనేది ఎక్కువ అవసరం లేదు, బట్ లేయింగ్ హ్యాండ్స్ కి మాత్రం డే లెంత్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడు ఆ యొక్క లైటింగ్ ని మనం డిక్రీజ్ చేయకూడదు. అట్లీస్ట్ 14 hours ఆఫ్ లైట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆప్టిమల్ ఎగ్ ప్రొడక్షన్. అలాగే ఈ యొక్క ఒక ఆప్టిమల్ గా మనకి ఎగ్ ప్రొడక్షన్ రావాలి అంటే ఖచ్చితంగా 14 గంటల వరకు లైట్ అనేది వెలుతురు అనేది ఆ యొక్క ఫౌల్స్ బర్డ్స్ కి అవసరం అవుతుంది. టోటల్ డే టోటల్ డే లెంత్ షుడ్ బి డిజైన్డ్ నాట్ టు ఎక్సీడ్ 17 hours. అలాగే ఈ యొక్క డే లెంత్ అనేది అలా అని ఎక్కువ ఎక్సీడ్ అయిపోకూడదు. అంటే దానికి అవసరమైన దానికన్నా ఎక్కువ మించి కూడా మనం ఈ యొక్క లైట్నింగ్ అనేది ఇవ్వకూడదు. అది ఏంటంటే 17 hours కన్నా ఎక్కువ మనం లైట్నింగ్ అనేది ఆ యొక్క బర్డ్స్ కి అందించకూడదు. అలాగే ద చేంజ్ ఆఫ్ లే లెంత్ మస్ట్ బి గ్రాడ్యువల్. అలాగే మనం ఈ యొక్క డే లెంత్ అనేది వాటికి ఇచ్చే అంటే చిక్స్ నుంచి నెక్స్ట్ వచ్చి గ్రోవర్స్ లేయర్స్ అన్నిటికి వచ్చే వరకు కూడా మనం వాటి యొక్క డే లెంత్ అనేది గ్రాడ్యువల్ గా చేంజ్ చేసుకుంటూ రావాలి. సడన్ గా ఆ యొక్క లైట్నింగ్ ఇంటెన్సిటీ అలాగే ఆ యొక్క టైమింగ్ అనేది చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ కూలింగ్. ఈ యొక్క కూలింగ్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ పికింగ్ అవుట్ ద అన్ప్రొడక్టివ్ అండ్ ఫ్రూట్ ప్రొడ్యూసర్స్. కూలింగ్ అనేది ఏంటంటే మనం పెంచే కోళ్ళల్లో మనకి ఏదైతే అన్ప్రొడక్టివ్ అంటే ఈ యొక్క ఎగ్స్ ని లే చేయకపోవడం, అలాగే పూర్ ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కువ గుడ్లు పెట్టకుండా ఉండే కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ యొక్క కూలింగ్ ప్రాసెస్ ద్వారా పికింగ్ అవుట్ అంటే వాటిని ఐసోలేట్ చేసి సెపరేట్ గా వాటిని ఉంచొచ్చు అనమాట. దాన్ని మనం ఆ యొక్క ప్రొసీజర్ ని కూలింగ్ అంటాం. ద ప్రాసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రన్ ద ఫార్మ్ ఆన్ ప్రాఫిటబుల్ బేసిస్. ఈ యొక్క కూలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇన్ కేస్ మనం ఈ యొక్క అన్ప్రొడక్టివ్ పూర్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐసోలేట్ చేయకుండానే మనం పెంచితే కనుక ఆ యొక్క ఫార్మ్స్ అన్నిటిని దానివల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్ బేసిస్ అనేది రాదు. అలాగే ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్ బిట్వీన్ గుడ్ అండ్ పూర్ లేయర్స్. అలాగే మనకి ఏంటి ఈ యొక్క లేయర్స్ లో గుడ్లు పెట్టే కోడల్లో మనకి మంచిది ఏది, అలాగే పూర్ నాన్ లేయర్ బర్డ్స్ ఏది అని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క కింద ఇచ్చిన క్యారెక్టర్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి క్యారెక్టర్, లేయింగ్ హ్యాన్, నాన్ లేయింగ్ హ్యాన్. క్యారెక్టర్ వచ్చి అపియరెన్స్. మనకి గుడ్లు పెట్టే కోడి ఏ విధంగా ఉంటుందంటే అలర్ట్ గా, ఎప్పుడు యాక్టివ్ గా, అలాగే ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉంటుంది. అదే విధంగా గుడ్లు పెట్టని కోడి అంటే షై, నర్వస్, క్వాకీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ వచ్చి మౌల్టింగ్ అనేది. లేట్ మౌల్టర్స్ ఆర్ గుడ్ లేయర్స్. లేట్ గా కనుక ఈ యొక్క మౌల్టర్స్ ఎవరైతే ఉన్నారో అవే మనకి గుడ్ లేయర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎర్లీ మౌల్టర్స్ ఆర్ పూర్ లేయర్స్. త్వరగా మౌల్టింగ్ జరుపుకునే అవి ఏంటంటే పూర్ లేయర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ ప్రొవైడ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ లేయింగ్ కెపాసిటీ. అలాగే వాటి యొక్క పిగ్మెంటేషన్ కలర్ అనేది కూడా మనకి ఏంటంటే వాటి యొక్క లేయింగ్ కెపాసిటీని మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ లేయింగ్ హ్యాండ్. నాన్ లేయింగ్ హ్యాండ్ లో ఏ విధమైన పిగ్మెంటేషన్ అనేది మనకి కనిపించదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెంట్. ఇది ఏంటంటే వెంట్ అనేది ఫుల్, లార్జ్ అండ్ మాయిస్ట్ కింద ఉంటుంది లేయింగ్ హ్యాండ్స్ లో. నెక్స్ట్ అలాగే నాన్ లేయింగ్ హ్యాండ్ లో వచ్చేసి స్మాల్, డ్రై, రౌండ్ అండ్ కాంట్రాక్టెడ్ వెంట్ అనేవి
కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్రాయిలర్ మేనేజ్మెంట్. ఫోర్త్ వన్, బ్రాయిలర్ మేనేజ్మెంట్. ఏ బ్రాయిలర్ ఈజ్ ఏ యంగ్ చిక్ ఓవర్ ఎదర్ సెక్స్. ఈ యొక్క బ్రాయిలర్ అనేది ఏంటంటే యంగ్ చిక్ అలాగే ఎయిదర్ సెక్స్, బోత్ సెక్స్ అనేవి కూడా కలిగి ఉంటుంది. బిట్వీన్ 8 to 10 weeks of age, weighing 1.5 to 2 kg బాడీ వెయిట్ విత్ టెండర్ మీట్. ఇది ఏంటంటే 8 నుంచి 10 వారాల వయసులోనే ఇది ఏంటంటే దాని యొక్క బాడీ వెయిట్ అనేది 1.5 నుంచి 2 kg వరకు ఆ యొక్క బాడీ వెయిట్ అనేది పెరిగిపోతుంది. మీట్ అంటే ఫ్యాట్ కంటెంట్ తో ఆ యొక్క బ్రాయిలర్ కోళ్ళలో మనకి యొక్క బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దే గ్రో అండ్ గెయిన్ వెయిట్ ర్యాపిడ్లీ, కన్వర్ట్ ఫీడ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ రీచ్ మార్కెట్ సైజ్ అట్ ఎర్లీ ఏజ్. ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే త్వరగా ఎదిగిపోయి మనకి ఆ యొక్క వెయిట్ అనేది కూడా త్వరగా వచ్చి మార్కెట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అక్కడికి త్వరగా మనకి అవి మార్కెట్ సైజ్ వరకు అవి రీచ్ అయ్యి మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఇస్తుంది తక్కువ ఎర్లీ ఏజ్ లోనే మనకి ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళు. ఫస్ట్ వచ్చి బ్రాయిలర్ చిక్స్. The birds required for broiler production should have fast growth rate, high feed efficiency, early feathering, good body and low mortality. నెక్స్ట్ అలాగే ఈ యొక్క బర్డ్స్ అనేవి ఏంటంటే బ్రాయిలర్ ప్రొడక్షన్ జరగాలంటే ఫాస్ట్ గ్రోత్ ఉండాలి, అలాగే ఫీడ్ ఎఫిషియెంట్ అంటే ఎక్కువ ఫీడ్ అనేది దానికి అవసరం అవుతుంది, అలాగే ఎర్లీ ఫెదరింగ్, గుడ్ బాడీ అండ్ లో మార్టాలిటీ అనేది కలిగి ఉంటుంది. బ్రాయిలర్స్ షుడ్ బి హ్యాచ్డ్ ఓన్లీ ఫ్రమ్ ఎగ్స్ దట్ వెయిట్స్ 52 grams or more, since there is a direct correlation between egg size and broiler chick weight. మనకి ఏంటంటే ఈ యొక్క బ్రాయిలర్స్ అనేవి అంటే మనకి ఈ యొక్క గుడ్లు ఏవైతే మనకి 52 గ్రాములు వెయిట్ ఉంటాయో అవి మాత్రమే మనకి ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళ కింద మారుతాయి. దీన్ని బట్టి ఏంటంటే మనం ఈ యొక్క ఎగ్ వెయిట్ కి సైజ్ కి ఈ యొక్క బ్రాయిలర్ చిక్ వెయిట్ కి మనకి ఒక డైరెక్ట్ కోరిలేషన్ అనేది ఆ రెండింటికి ఒక రిలేషన్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఈ యొక్క ఎగ్ సైజ్ అలాగే బ్రాయిలర్ చిక్ వెయిట్ కి మనకి ఒక కోరిలేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఆ ఎగ్ వెయిట్ అనేది 52 grams ఉన్నప్పుడు మాత్రమే అది బ్రాయిలర్స్ కింద మారుతాయి. ఫీడ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 kg లైవ్ వెయిట్ అట్ 1 weeks ఈక్వల్ టు 2.48 kgs. మనకి ఈ యొక్క 1 kg లైవ్ వెయిట్ 8 వారాలు అప్పుడు మనకి 1 kg లైవ్ వెయిట్ కావాలి అంటే కనుక దానికి ఎంత కేజీలు ఫీడ్ అవసరం అవుతుందంటే 2.48 kgs. Next, broiler shed. The broiler shed should be prepared for the next group of chicks and the entire shed and equipment must be fumigated. ఈ యొక్క బ్రాయిలర్ షెడ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ చిక్స్ ని ప్రొవైడ్ చేయడానికి అలాగే ఎంటైర్ షెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్యూమిగేషన్ చేసి మనం రెడీగా ఉంచుకోవాలి. న్యూ లిటర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎవ్రీ న్యూ బ్యాచ్ ఆఫ్ చిక్స్ ఈస్ గుడ్ ఫర్ రేసింగ్ డిసీజ్ ఫ్రీ బ్రాయిలర్. అలాగే ప్రతి ఒక్క బ్యాచ్ మారేటప్పుడు అంటే ఆ కోళ్ళు బ్యాచ్ మారేటప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఒక్క బ్యాచ్ కి కూడా మనం అక్కడ కింద ఉండే లిట్టర్ ఏదైతే ఉంటుందో ఫ్లోర్ అదంతా కూడా ప్రతిసారి మారుస్తూ ఉండాలి. ఈ యొక్క లిట్టర్ ని మార్చడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క డిసీజెస్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి ఆ యొక్క బ్రాయిలర్ బర్డ్స్ లో. ద లిట్టర్ మస్ట్ బి క్లీన్ అండ్ డ్రై అండ్ ఫ్రీ ఫ్రమ్ మౌల్డ్స్. అలాగే ఆ యొక్క లిట్టర్ అనేది ఏంటంటే క్లీన్ డ్రైగా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్, ఏ విధమైన తడిదనం అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఫీడ్స్ అండ్ ఫీడింగ్. బ్రాయిలర్స్ ఆర్ యూజువల్లీ ఫెడ్ విత్ 2 types ఆఫ్ రేషన్. ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళలో మనం ఏంటంటే రెండు రకాల రేషియోస్ లో ఫుడ్ అనేది ఇస్తారు. బ్రాయిలర్ స్టార్టర్ రేషియో అండ్ బ్రాయిలర్ ఫినిషర్. అంటే ఆ యొక్క బ్రాయిలర్ కోడి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అప్ టు 5 weeks ఆఫ్ ఏజ్ వరకు ఒక రేషియోలో ఫుడ్ ని ఇస్తారు. అలాగే నెక్స్ట్ బ్రాయిలర్ ఫినిషర్ అంటే ఎండ్ ఆఫ్ ది ఏజ్ అంటే ఏజ్ ఆఫ్ మార్కెటింగ్ సైజ్ వచ్చే సమయానికి మనకి ఏంటంటే ఆ యొక్క ఫీడ్ రేషియో అనేది
దానికి సరిపడా న్యూట్రియన్స్ని బ్యాలెన్స్డ్ డైట్లో ఇచ్చే న్యూట్రియన్స్ కాంపోజిషన్ అనేది మారుస్తారు. నెక్స్ట్ మేనేజరల్ ప్రాక్టీసెస్. ఇన్ ద ఫస్ట్ వీక్ 95 degrees Fahrenheit ఈస్ క్వైట్ కంఫర్టబుల్. అలాగే ఏంటంటే ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళలో టెంపరేచర్ వచ్చేసి 95 degrees Fahrenheit అనేది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. యాజ్ చిక్స్ గ్రో ద టెంపరేచర్ మే బి రెడ్యూస్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 degrees centigrade వీక్లీ అంటిల్ 70 degrees Fahrenheit ఈస్ రీచ్డ్ ఆన్ ద 6th వీక్. అలాగే ఈ యొక్క చిక్స్ అనేవి ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే టెంపరేచర్ అనేది మనం తగ్గించుకుంటూ రావాలి. అంటే ఒక వారానికి 5 degrees తగ్గించుకుంటూ వస్తూ అలాగా మనం ఏంటంటే అది ఆరో వారానికి వచ్చేసరికి మనకి మొత్తం 95 నుంచి 70 degrees Fahrenheit టెంపరేచర్ వచ్చే విధంగా వారానికి ఒక 5 చొప్పున ఆ యొక్క టెంపరేచర్ అనేది తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ వెంటిలేషన్ ఈస్ టు మెయింటైన్ ఫ్రెష్ ఎయిర్. ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొవైడ్ 24 hours లైట్ డ్యూరింగ్ బ్రూడింగ్ పీరియడ్. అలాగే ఏంటంటే ఈ యొక్క వెంటిలేషన్ అనేది కూడా మనం వెంటిలేషన్ కండిషన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఆ యొక్క వెంటిలేషన్ మనం ప్రాపర్ వెంటిలేషన్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొవైడ్ 24 hours లైట్ డ్యూరింగ్ బ్రూడింగ్ పీరియడ్. అలాగే ఈ యొక్క బ్రాయిలర్స్లో కూడా ఏంటంటే బ్రూడింగ్ పీరియడ్ సమయంలో మనం 24 hours లైట్ అనేది వాటికి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మేల్స్ గ్రో ఫాస్టర్ దెన్ ద ఫిమేల్స్ అండ్ దే రెడీ ఏ వీక్ ఎర్లియర్ దెన్ ఫీమేల్స్. ఈ యొక్క మేల్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క ఫిమేల్స్ కన్నా ఫాస్ట్ గ్రో అవుతాయి. అలాగే అవి మార్కెట్ సైజ్కి వచ్చి ఫిమేల్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ సైజ్ని రీచ్ అయ్యే ముందే మనకి ఏంటంటే ఒక వారం ముందే ఈ యొక్క మేల్స్ అనేవి ఆ యొక్క మార్కెట్ సైజ్ని రీచ్ అవుతాయి. బికాస్ మేల్స్ గ్రో ఫాస్టర్ దెన్ ద ఫిమేల్స్. థ్యాంక్ యూ.